హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా అదిరిపోయే 5 శుభవార్తలండి. 1 కాదు, 2 కాదు, 5 శుభవార్తలు అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, ఎవరైతే రైస్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా 5 అదిరిపోయే శుభవార్తలు అయితే తెలిపారు. అలాగే దీంతో పాటుగా జూన్ నెలలో ఇవ్వబోయే రేషన్పై కూడా కొత్త మార్పులు అయితే వచ్చేసాయి. దీని గురించి అయితే మనం క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాము. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా, ప్రతి ఈ సమాచారం కూడా, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకోసం అయితే అందిస్తూ ఉంటాను. సో అందరూ కూడా అందరికంటే ముందుగా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీరైతే చూడవచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 5 శుభవార్తలు అందించడం కదా, దాని గురించి నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్తాను. దానికంటే ముందు వచ్చేసి మనకు ఏపీలో రైస్ పట్ల మనకు కొన్ని మార్పులు అయితే జరిగాయి. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో రైస్ పట్ల ఏంటంటే ప్రతిరోజు కూడా మనకైతే ప్రతి నెల కూడా రైస్ పంపిణీకి సంబంధించి మనకు ఇంటి వద్దకే వాహనాల ద్వారా ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ అయితే చేస్తూ ఉండేవాళ్ళు కదా, దాన్ని అయితే ఇప్పుడు రద్దు చేయడం అయితే జరిగింది. సో రద్దు అయితే చేసేసి మరి దివ్యాంగుల పరిస్థితి ఏంటి, వృద్ధుల పరిస్థితి ఏంటి, అసలే నడవలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా మీరు అనుకోవచ్చు. దాని గురించి కూడా ఇక్కడ నేను క్లియర్గా అయితే చెప్తాను. సో ఇక మీదట జూన్ నెల నుంచి డోర్ డెలివరీ అయితే రద్దు చేశారండి. ఇక నుంచి మీ గ్రామాల్లో మీకు ఎక్కడైతే రేషన్ షాప్ ఉందో అక్కడికే వెళ్ళి రైస్ అయితే తెచ్చుకోవాలి. ఈ జూన్ నెల నుండి ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో ఎప్పటి నుంచో 2-3 నెలల నుంచి కూడా దీన్ని అయితే అమలు చేశారు. ఇంకా కూడా అమలు చేయని వాళ్ళందరికీ కూడా ఈ నెలలో నుంచి అయితే స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగింది. మిగతా విలేజెస్లో ఎక్కడైతే డోర్ డెలివరీ చేయకుండా అంటే డోర్ డెలివరీ చేస్తున్నారో ఆల్రెడీ మనకు గత 3 నెలల నుంచి కూడా ఆల్రెడీ చాలామంది కొన్ని గ్రామాల్లో రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి మిగతా వెళ్తున్నారు. మిగతా కొంతమంది అయితే డోర్ డెలివరీ అయితే తీసుకుంటున్నారు కదా. ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఈ నెల నుంచి ఇవ్వబోయే రైస్పై అయితే ఇక నుంచి డోర్ డెలివరీ అయితే లేదండి. ప్రతి ఒక్కరు కూడా రేషన్ షాప్కు అయితే వెళ్ళాల్సిందే. మరి నడవలేనటువంటి వాళ్ళు, దివ్యాంగులు, 60 సంవత్సరాలు దాటిపోయిన వృద్ధులు, వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళకు వచ్చేసి నేను దీంట్లో మీకు టైం కూడా క్లియర్గా చెప్తాను, వినండి. వీళ్ళకి వచ్చేసి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఎవరైతే డీలర్లు ఉంటారో డీలర్లు వాళ్ళే ఇంటి వద్దకే వచ్చి వీళ్ళకి రైస్ అనేది అందించాలండి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే రేషన్ షాప్ అనేది 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మనకు 1వ తారీఖు నుంచి 16వ తారీఖు ఎవరైతే రైస్ తీసుకోలేదో వారందరికీ కూడా మీరు 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు రేషన్ షాపు దగ్గరికి అయితే వెళ్ళి ఇది తీసుకోవచ్చు. మరి దీనిని కూడా కొన్ని టైమింగ్స్ అనేది పెట్టారండి. ఆ టైమింగ్స్ ఏంటంటే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు టైం అనేది కూడా పెట్టడం అయితే జరిగింది. ఈ టైంలో మాత్రమే రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే చాలామంది అయితే డోర్ డెలివరీ చేసేటప్పుడు మేము ఇంటికాడ ఉండడం లేదు, 1 రోజు 2 రోజులు వేసేసి వెళ్ళిపోతున్నారు, అలాంటప్పుడు మేము చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి ప్రభుత్వానికి అయితే ఫిర్యాదులు అయితే చేయడం జరిగింది. ఆ కారణంగానే ఇప్పుడు మనకైతే రేషన్ షాప్లో అయితే మళ్ళీ కూడా తీసుకురావడం అయితే జరిగింది. సో ఇక నేను ఈ రేషన్ షాప్ గురించి మీకు క్లియర్గా చెప్పాను కదా. అలాగే మనకు ఇచ్చిన ఈ శుభవార్తలు ఏంటంటే ఒక్కొక్కటిగా క్లియర్గా అయితే చెప్తాను. అదేంటంటే ముఖ్యంగా ఎవరైతే రేషన్ అనేది వద్దనుకుంటున్నారో, రేషన్ బియ్యం అనేది వద్దనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు రేషన్కి బదులుగా డబ్బులు అనేది మీ ఖాతాలో వేస్తారని చెప్పి ప్రభుత్వం ఆలోచనలో అయితే ఉంది. ఇది ఒక గుడ్ న్యూస్ నుండి. ఎందుకంటే చాలామంది రేషన్ రైస్ అనేది తినడం లేదు, చాలామంది తింటున్నారు. సో తినని వాళ్ళకన్నమాట ఈ గుడ్ న్యూస్ ఏంటంటే డోర్ డెలివరీ అనేది అంటే అక్కడికే వెళ్ళి వాళ్ళకు వెళ్తారు. వెళ్ళలేనటువంటి వాళ్ళు అంటే దివ్యాంగులు, 60 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు, 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ షాప్ అయితే వెళ్ళలేరు కదా, అలాంటి వాళ్ళకు డోర్ డెలివరీ అయితే చేస్తారు. అలాగే మీ రేషన్ షాప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక పెద్ద బోర్డు అనేది తగిలిస్తారండి. ఆ బోర్డుపై అయితే QR కోడ్ అనేది ఉంటుంది. ఇంకా
ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీకు రేషన్ అనేది ఈ టయానికి అందించకపోయినా రేషన్ పట్ల మీకు ఇవ్వబోయే రేషన్ పట్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు క్యూఆర్ కోడ్ ద్వారా అయినా లేకుండా అక్కడ వచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా కూడా మీరు ఫిర్యాదులు అయితే మీరు చేయవచ్చు. మీకు ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి మీ రేషన్పై ఉన్న ప్రాబ్లమ్స్ను బట్టి మీరు ఫిర్యాదులు అనేటివి ప్రభుత్వానికి అయితే చేయొచ్చు. ఇంకొచ్చేసి రేషన్ అనేది మీరు ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు. వాళ్ళు మేము వేయము అన్నా కూడా మీరు అదే క్యూఆర్ కోడ్కి అదే ఫోన్ నెంబర్కు మీరు ఫిర్యాదు కూడా చేయవచ్చు. రేషన్ అనేది మీరు ఏ అడ్రస్లో ఉంటారో అక్కడే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా సరే వెళ్ళేసి అయితే తీసుకోవచ్చు. సో ఒకవేళ వాళ్ళు మేము వేయమని అంటే మీరు అక్కడున్న బోర్డుపై ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఫిర్యాదు కూడా చేయొచ్చు. సో ఈ విధంగా అయితే మనకు ప్రభుత్వం అయితే తీసుకొచ్చి ఉందండి. నిజంగా ఇవైతే చాలా మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు పనికి పోయినా సరే పని నుంచి వచ్చిన తర్వాత కూడా వేయించుకునే వాళ్ళు రైస్ అనేది తీసుకోవచ్చు. ఇబ్బంది పడే అవకాశం అనేది లేదనమాట. 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఇంకా ఎప్పుడైనా సరే ఈ రైస్ అనేది తీసుకోవచ్చు. ఇంకా వెళ్ళలేని వాళ్ళకు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఎవరైతే రేషన్ షాప్కు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా రైస్ అనేది అందిస్తారనమాట. రైస్ ఇంటి వద్దకు వాళ్ళకు కూడా త్వరలోనే డబ్బులు కూడా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.